అన్ని దేశాలకి దేవదేవుడు భగవాన్ సత్యసాయి బాబా వారు. అల్లాయంచు మహమ్మదీయులు, యెహోవంచు సత్క్రైస్తవులు, పుల్లాబ్జాక్షుడంచు వైష్ణవులు సదా ఉల్లాసంబున కొల్వ ఎల్లర ఆయురారోగ్య భాగ్యాది లాభంబులసుగు పరమాత్ముడు ఒక్కడే అనేసి భగవాన్ బాబా వారు అంటారన్నమాట. అంటే అల్లా అన్న, మరి క్రీస్తు అన్న, కృష్ణుడు అన్న అన్ని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాల విందములకు శతసహస్ర నమస్కారములు చేసుకుంటున్నాను. ఆయన అనుమతి, ఆయన దయతోనే నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. నేను నిలబడ్డానికి కారణం కూడా స్వామేనండి. ఒకనొక పరిస్థితిలోని, ఒకనొక సందర్భంలోని ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి నేను ఎదుర్కొన్నాను. ఈ స్వామి నాకు అండగా నిలబడి, నాకు ఈ రోజు ఈ విధంగా నిలబెట్టి ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అదృష్టము, సేవ చేసినటువంటి అదృష్టం కల్పించారు. అంతమంది కూడా స్వామిని భక్తితో శ్రద్ధతో నమ్మాలండి, సేవ చేయాలి. చిన్నవాళ్ళు అంతేగాని నాలాగా ముసలి వాళ్ళు గట్రా కాదు. చిన్నపిల్లల దగ్గర నుంచి అంతమందికి కూడా పాటలు అవన్నీ నేర్చుకొని, అన్ని కార్యక్రమాల్లో పాల్గొని, అన్నీ నేర్చుకొని, ప్రతి చోట కూడా ఎవరు రావక్కర్లేదు, మేము చేసుకుంటాము అన్నట్టుగా ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధ వహించాలండి. ఎందుకంటే మందిరము వచ్చి ఏర్పడి ఇంకా 2 సంవత్సరాలే అయ్యింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగవలసి ఉంది. ఏ కార్యక్రమం కూడా ఒక్కరి వల్ల జరగదు, ఒక్కరి చేయితోనే ఏమీ అయిపోదు. అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా, చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నేను కూడా చాలా బాధ్యతాయుతంగా ఉన్నాయి. అని చెప్పింది సత్సంగం కాదు, బాధ్యత. సంస్థల పట్ల, ఆధ్యాత్మిక సంస్థల పట్ల బాధ్యతగా చెప్పారు ఆమె. అంటే ఒక ఎంతో సీనియర్ కార్యకర్తగా చెప్పిన మాటలన్నీ కూడా ఉపన్యాసం చెప్పలేదు. చక్కగా భజన చేసుకోండి. గంట కాపైనా 30 ఏళ్ళు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని మన సత్యసాయి శివమందిరం తరఫున దేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సాయి నారాయణ నారాయణ ఓం సాయి నారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ओम जय सद्गुरुदेवा। ओम शांति शांति शांति।